నమస్తే అన్న. ఈరోజు మా ఊరు వెంకటాపురంలో కొనేటిబాయిలో శివలింగాన్ని పగలగొట్టి గుప్త నిధుల కోసం పగలగొట్టినారంట. నాకు ఇంతవరకు తెలియదు. నేను పొద్దున్నే ఎద్దల సంతకు పోయినాను వీడియోలు తీసుకురావడానికి. కానీ ఇప్పుడు చెప్తే వస్తున్నా కదా పోతున్నా. ఇది దారి ఊర్లో నుండి అదే ఊరి ఆడి పోయిన తర్వాత మిగతాది పెడతాం. మా ఊర్లో మా కొనేటిబాయిలో గుప్త నిధుల కొరకు ఎవరో శివలింగాన్ని, ఇదే కొనేటిబాయి పురాతన కాలంది. ఇది పురాతన కాలం నుండి ఈ కొనేటిబాయి ఎప్పుడప్పుడు పెద్దలు అక్కడ కనపడే చంద్రాయని కొండ మీద నుండి పల్లకి తెచ్చి ఇట్లా పూజ చేసి పల్లకి తీస్తున్నారంట. ఒకప్పుడు నందిని కూడా పగలగొట్టేసిండ్రి గుప్త నిధుల కొరకు. ఇప్పుడు మరి నిన్న రాత్రి జరిగిందో ఏమో, ఇది ఎవరో చూసిన వాళ్ళు చెప్పినారు. జనాలు అయితే ఎవరు లేరు. నేను ఇప్పుడు వచ్చిన జనాలు ఎవ్వరు లేరు. ఇది మీ చిన్నతనంలో కూడా ఈ బావిలో ఈత నేర్చుకునేది నేను ఈ బావిలే. దీని పేరు కొనేటి బావి అంటారు. ఇలా అట్లా ప్రతిదీ ఇక్కడ బొమ్మలతో సహా శిల్పాలు చెక్కినారు అప్పుడు ఆ కాలం నాటి వాళ్ళు. ఇది మా ఊరు కొనేటి బావికి ప్రతిష్ట. అది అటు సైడ్ కూడా అంతే. అది వంటశాల. ఇంతకుముందుకు కూడా గత ఒక 6 ఏళ్ళ కిందట ఇలా పూజలు కూడా చేస్తారు ఇక్కడ వచ్చి అందరూ. గత 6 ఏళ్ళ కిందట కూడా నందీశ్వరిని పగలగొట్టేసిపోయింటే మళ్ళా మా ఊరెడ్డి సిఏ గారు మళ్ళీ తీసుకొచ్చి నందిని ప్రతిష్ట చేసినారు. ఇలా పగలగొట్టినారంతా. ఇక్కడ తీసేసి ఇలా చేసినారు చూడండి అన్న. ఇది గుప్త నిధుల కొరకు చేసినారనే వార్తన కింద బండ వచ్చిందో లేదో తెలియదు వాళ్ళకి. ఇదిగో ఇది శివలింగంది. శివలింగాన్ని సగాన్ని పగలగొట్టేసినారు. గత 2 సంవత్సరం కిందటనే, సంవత్సరం 6 నెలలు అయింది, నందీశ్వరిని ప్రతిష్ఠించింది. ఇలా శివుని ఇలా పలగొట్టేసి ఇలా రౌండ్గా తీసినారు. శివుడిని కూడా చిత్తరుబతగా పలగొట్టి పడేసినారు. ఏమేమి చేసినారో అర్థమే కాదు. ఇదైతే మొత్తానికి గుప్త నిధుల కొరకే. తీసి పెట్టినట్టున్నారు దీన్ని. ఎవరు చూసినారు. మన వాళ్ళు శాంతి కొరకు, దేవుడు శాంతి పడాలని చెప్పేసి దీపరాజుని వెలిగించారు. ఇక్కడ సగం ఉంది, అక్కడ సగం పగిలిపోయినది. ఇక్కడ పగలగొట్టినారు, ఇక్కడ పెట్టేసినారు. ఇది కూడా తీసినట్లనే ఉన్నారు. కానీ దీన్ని ఏమన్నా మనం టచ్ చేస్తే మన చేతు వేలు ముద్రలను బట్టి ఇబ్బందిగా నేను పట్టుకోకున్నా, టచ్ చేయకున్నాను. ఇక్కడికి డోన్ పోలీస్ వారు కూడా వచ్చినారంట, సిఏ వారు, ఎస్ఐ సారు. నేను లేను ఆ టైంలో. నేను ఇంటికి వచ్చి అన్నం తింటుంటే మా భార్య చెప్తే షాక్ అయిపోయినా. అందుకు ఇప్పుడు వచ్చినాను. తండోపతండాలకు వచ్చి కూడా చూసి వెళ్ళినారట. నేను ఇప్పుడు వచ్చి ఈ వీడియో తీసుకుంటున్నాను. ఆల్రెడీ మన న్యూస్లో ఛానల్ వాళ్ళు అందరూ తీసినారు. నేను మనది ఈ ఊరే, వెంకటాపురం పెరుగు నారాజు నా పేరు. నా ఛానల్ కూడా అదే, చూడండి. ఇలాంటివి చేస్తే ఎంతవరకు దేవుళ్ళనే పగలగొట్టేది చేస్తే ఇక మానవులకి ఏముంటుంది చెప్పండి. మనకి
ఈ గుప్తనిధుల చోరుని కొంచెం ఆ ముఠాని పట్టుకునే వాళ్ళు ఉండాలని పోలీస్ శాఖకి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి చేరవేయాలని, ప్రభుత్వానికి ఎలాగైనా చేరి ఇలాంటి అరాచకాలను అరికట్టాలని ఆశిస్తున్నాను. ఇలా చేసిన దానికి శివునికి శాంతి జరగాలని చెప్పేసి గ్రామ ప్రజలు గ్రామాన్ని ఏమన్నా ఆయన మూడో కన్ను తెరిచి భస్మం చేస్తాడనే ఉద్దేశంతో పూజలు చేసి ఇలా దీపరాజన, ఊదిబత్తులు, ఆకు పీడు పెట్టినారు. 2 సంవత్సరాల క్రిందట రాత్రి 12 గంటలకు శబ్దం వినపడి బాయికాడికి వచ్చి కూడా ఇంతకుముందుకు వాళ్ళు కూడా ఇలా గుప్త నిధుల కొరకు ఇక్కడున్న రాయిని పగలగొడుతుంటే చూసి గ్రామ ప్రజలం ఆ రోజు అందరం పట్టుకొని వాళ్ళని కొట్టి పంపించినాము, ప్రభుత్వానికి అప్పచెప్పినాము. మళ్ళీ ఇప్పుడు అప్పటి నుండి లేకుండా ఇప్పుడు మళ్ళీ నిన్న జరిగినది నైట్. ఇప్పుడు ఎవరికి వినపడలేదు.